ఓకే అమ్మ. సో ఈ విధంగా మనం యూనిట్ కన్వర్షన్ అంటే యూనిట్ అంటే ఐ మీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్లోకి, ఫారెన్హీట్లో నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేస్తాం. ద రిలేషన్ ఈస్ C/5 ఈక్వల్ టు F-32/9. ఇట్ ఈస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ ఫర్ థర్మల్ ఫిజిక్స్. ఫస్ట్ అది మన జనరల్గా సపోజ్ టెంపరేచర్ చూద్దాం. ఇది 100 డిగ్రీ ఫారెన్ హీట్ వచ్చింది అనుకోండి. మీకు టెంపరేచర్ అంటే మీ యొక్క బాడీ టెంపరేచర్ 100 డిగ్రీ ఫారెన్ హీట్ వచ్చింది అనుకోండి, ఫేవర్గా ట్రీట్ చేస్తాం. 100 డిగ్రీ ఫారెన్ హీట్ని కన్వర్ట్ చేసి ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మ, ఇది చేయండి. 100 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. యూజ్ దిస్ రిలేషన్ సింప్లీ. C/5 ఈక్వల్ టు F-32/9. సి అంటే సి ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ వచ్చేసరికి 100. సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ. యూ మే యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ ఆల్సో. డోంట్ వరీ అబౌట్ దట్. C/5 ఈక్వల్ టు F-32/9. దట్ ఈస్ ద రిలేషన్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సి. క్వశ్చన్ వచ్చేసరికి కన్వర్ట్ 100 డిగ్రీ ఫారెన్ హీట్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ ఫారెన్ హీట్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్. తేజ, వచ్చిందా ఆన్సర్? సి ఫైండ్ అవుట్ చేయాలమ్మా. రిలేషన్ C/5 ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ వాల్యూ ఎంత? 100. 100 - 32 30 7.7. 30. 7.7. ఓకే, ఎవరు? వైష్ణవినమ్మా చెప్పింది. Yes, sir. ఓకే, రైట్, వెరీ గుడ్. అనీషా, వెరీ గుడ్. సి ఈక్వల్ టు 37. C/5 ఈక్వల్ టు 100 - 32 అంటే 68/9. సో సి ఈక్వల్ టు 5 ఇంటూ 68/9. దీన్ని సింప్లిఫై చేసుకుంటే హౌ మచ్ యూ గెట్? 37.78. విల్ క్రాస్ వెరిఫై అండ్ 9. సో 37.77. 37.77 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి నార్మల్గా సమ్మర్లో ఎంత టెంపరేచర్ ఉంటుంది? 42 డిగ్రీ సెంటిగ్రేడ్, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే ఫీవర్ వచ్చినప్పుడు మన టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 37.77 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంకొకటి, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, లిక్విడ్ వాటర్. ఈ వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ వచ్చేసరికి స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది కదా. ఆ స్టీమ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎంత టెంపరేచర్ వరకు మనం హీట్ చేయాలి? 100 degrees, sir. 100 డిగ్రీ. Celsius. సో ఆ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బిట్ ఇంపార్టెంట్ నోట్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి అమ్మా 100 డిగ్రీ సెంటిగ్రేడ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే జస్ట్ నీకు వాటర్ అనేది లిక్విడ్ ఫామ్ లో నుండి స్టీమ్ గా కన్వర్ట్ అవటం స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే చాలు. స్టీమ్ గా కన్వర్ట్ అవటం స్టార్ట్ అయితే దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్ లో కూడా ఎక్కువగా మనం చూసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటి? మెల్టింగ్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని ఏమంటారు అంటే వాటర్ యొక్క ఫేజెస్ అని కూడా అంటారు. ఫేజ్ అంటే వాటర్ సాలిడ్ గా ఉంటే
ఐస్ అంటారు కదా, ఐస్ ఫార్మేట్ లో ఉంటుంది. లిక్విడ్గా ఉంటే లిక్విడ్గా ఉంటే వాటర్ ఫామ్. అదే దాన్ని వాటర్ని టెంపరేచర్ అనేది హీట్ చేసామనుకోండి, హీట్ చేస్తే ఏమవుతుందంటే అది వేపర్ ఫామ్లోకి వెళ్తుంది, అంటే స్టీమ్ ఫార్మేట్లోకి వెళ్తుంది. సో మెల్టింగ్ అంటే ఏంటి అంటే ద కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ నుంచి లిక్విడ్ లాగా కన్వర్ట్ అయితే దాన్ని మెల్టింగ్ అంటారు. ద కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. ఐస్, ఇప్పుడు సపోజ్ ఐస్ క్యూబ్ ఉంది, ఐస్ క్యూబ్ ని తీసి అలా పెట్టాము అనుకోండి, ఏమవుతుంది, ఆ క్యూబ్ అనేది, ఐస్ అనేది మెల్ట్ అయిపోయి వాటర్ ఫార్మేట్ లాగా మారుతుంది. సో ఇనీషియల్ గా ఐస్ ఏ ఫామ్ లో ఉంది, సాలిడ్ లాగా ఉంది, అది లిక్విడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రీజింగ్ అంటారు. ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ కానీ solidification, సాలిడిఫికేషన్, ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్, ఇది కూడా మీకు తెలియాలమ్మా. అంటే సపోజ్ మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఓకే, ఏమవుతుంది, అది ఐస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అక్కడ ఏం జరిగింది, లిక్విడ్ లిక్విడ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద సాలిడ్. లిక్విడ్ అనేది సాలిడ్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్. లిక్విడ్ టు సాలిడ్ అయితే దాన్ని సాలిడిఫికేషన్ కానీ లేదా ఫ్రీజింగ్ కానీ అంటారు. అదే సాలిడ్ టు లిక్విడ్ అయితే కనుక దాన్ని మెల్టింగ్ అంటారు. సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అయితే దాన్ని మెల్టింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే ఏంటి, ఎనీబడి టెల్ మీ. వేపరైజేషన్ ఆర్ ఎవాపరేషన్. లిక్విడ్ టు వేపరైజేషన్ గ్యాస్. సరికి లిక్విడ్ టు వేపర్. వెరీ గుడ్. లిక్విడ్ టు వేపర్. లిక్విడ్ టు వేపర్ అయితే కనుక దాన్ని వేపరైజేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు వేపర్. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కేవలం టెంపరేచర్ మీదే డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెంచితే ఒకలాగా, టెంపరేచర్ని తగ్గిస్తే ఒకలాగా ఉంటుంది. అందుకే ఇది మనం థర్మల్ ఫిజిక్స్ లో థర్మల్ అంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్. థర్మల్ అంటే మొత్తం కూడా దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ప్యూర్లీ టెంపరేచర్ మీదే. ఆ టెంపరేచర్ని రైజ్ చేస్తే ఒకలాగా ఉంటుంది, టెంపరేచర్ని తగ్గిస్తే ఒకలాగా ఉంటుంది. టెంపరేచర్ని తగ్గిస్తే సాలిడ్ అయిపోతుంది, టెంపరేచర్ని పెంచితే వేపర్ అయిపోతుంది, నార్మల్గా ఉంచితే లిక్విడ్ అయిపోతుంది. సో మెల్టింగ్, ఫ్రీజింగ్, వేపరైజేషన్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీకు అవుట్ ఆఫ్ కండెన్సేషన్. దట్ ఈస్ కండెన్సేషన్. కండెన్సేషన్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, వేపరైజేషన్కి వచ్చేసరికి లిక్విడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ చేశారు. కండెన్సేషన్ వచ్చేసరికి దీనికి రివర్స్ అండి. వేపర్ అనేది వేపర్ టు లిక్విడ్. లిక్విడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వాటర్ని హీట్ చేసినప్పుడు స్టీమ్ గా కన్వర్ట్ అవుతుంది. దానికి ఉన్నటువంటి కింద ప్లేట్ మీద ఆ నీటి ఆవిరి బబుల్స్ అనేవి ఉంటాయి. కొంతసేపటికి ఏమవుతుంది, ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. నీటి ఆవిరి వచ్చినా కానీ, స్టీమ్ వచ్చినా కానీ మళ్ళా వాటర్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వేపర్ టు లిక్విడ్, వేపర్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అయితే దాన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటారు. అర్థమైంది కదా, కండెన్సేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సబ్లిమేషన్. సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ డైరెక్ట్లీ. సాలిడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ అయిపోవాలి, అంటే మధ్యలో లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వదు, డైరెక్ట్ గా సాలిడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ అయిపోతే దాన్ని సబ్లిమేషన్ అంటారు. సబ్లిమేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఎబ్లిమేషన్. ఎబ్లిమేషన్. సబ్లిమేషన్ అండ్ ఎబ్లిమేషన్. ఎబ్లిమేషన్ వచ్చేసరికి రివర్స్, వేపర్ టు వేపర్ టు సాలిడ్ డైరెక్ట్లీ. వేపర్ టు సాలిడ్ డైరెక్ట్లీ. సో టోటల్ గా మనకు వచ్చినటువంటివి 6 ప్రాసెసెస్. ఒకటి మెల్టింగ్. మెల్టింగ్ అంటే సాలిడ్ టు
లిక్విడ్ అండి. సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అయితే దాన్ని మెల్టింగ్ అన్నాం. నెక్స్ట్ ఫ్రీజింగ్ వచ్చేసరికి లిక్విడ్ టు సాలిడ్ అయితే దాన్ని ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్ అంటారు. వేపరైజేషన్ వచ్చేసరికి లిక్విడ్ టు వేపర్ కన్వర్ట్ అయితే వేపరైజేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే వేపర్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్ అంటారు. సాలిడ్ టు వేపర్ డైరెక్ట్లీ అంటే మిడిల్లో లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే జనరల్ గా ఇది దేనికి అవుతుందంటే రెఫ్రిజరెంట్ రిఫ్రిజరెంట్స్ రిఫ్రిజరెంట్స్ లో వాడతారు. రిఫ్రిజరెంట్ అంటే మనకి ఏసీలో కొన్ని గ్యాసెస్ ఉంటాయి, ఎయిర్ కండిషనింగ్ దాంట్లో. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో కూడా కొన్ని గ్యాసెస్ ఉంటాయి, అమోనియా గ్యాసెస్. ఇలాంటి వాటిని రిఫ్రిజరెంట్స్ అంటారు, కూలింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అలాంటి వాటి కేసెస్లో వాటిని తీసుకుంటాం అనమాట. సాలిడ్ టు వేపర్ సబ్లిమేషన్ అంటారు. వేపర్ టు సాలిడ్ అయితే కనుక దాన్ని అబ్లిమేషన్ అంటారు. ఈ 6 ప్రాసెసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు అడగొచ్చు, లేదు అంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఇదంతా కూడా ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా జస్ట్ ఫండమెంటల్స్ ఫర్ థర్మల్ ఫిజిక్స్. ఫండమెంటల్స్ డిగ్రీ కన్వర్షన్ చెప్పాను, ఇవి చెప్పాను ప్రాసెసెస్. నెక్స్ట్ ప్రెజర్ గురించి చెప్పాను, కొన్ని ఫండమెంటల్స్ కన్వర్సేషన్ ఎలా కన్వర్ట్ చేస్తాము స్కేల్స్ అనేది చెప్పాము. నెక్స్ట్ ఇంకోటి చెప్పటం మర్చిపోయాను. నెక్స్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా, డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. కెల్విన్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఓకే, ఇది ఎలా అంటే సపోజ్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నా. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కెల్విన్ వచ్చేసరికి 273 యాడ్ చేయాలి. 273 కెల్విన్స్. 1 డిగ్రీ సపోజ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, 1 + 273, సో దట్ ఈక్వల్ టు 274 కెల్విన్స్. సపోజ్ ఇప్పుడు అట్మాస్ఫియర్ టెంపరేచర్ 29 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మా. సో కన్వర్ట్ దిస్ ఇంటూ కెల్విన్స్, కెల్విన్స్ లో కన్వర్ట్ చేయండి. 29 డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 29 + 273 హౌ మచ్? 302. 302 కెల్విన్. ప్రాబ్లమ్స్ లో మనకి ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్ లో డిగ్రీ టు ఫారెన్ హీట్ అనేది ఒక ప్రాబ్లం 3 మార్క్స్ అడుగుతారు. రిమైనింగ్ ఎస్ఏకి వచ్చినంత కూడా డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్ లోకే ఉంటుంది. మనం ఇంటర్నేషనల్ వైడ్ గా వాడేది ఏంటి అంటే ఈ యొక్క కెల్విన్స్ ఏనండి. 302 ఈ కెల్విన్స్ స్కేల్ అనేది వాడతాం ఎక్కువ. ఓకే, మీకు ప్రాబ్లంలో సపోజ్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ కెల్విన్స్. 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత చెప్పండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్? జస్ట్ సింప్లీ యూ హ్యావ్ టు యాడ్ 35 + 273 యాడ్ చేయాలండి. 273 హౌ మచ్? 308 త్రీ kelvins. నాట్ ఎయిట్ కెల్విన్స్ వెరీ గుడ్. 308 కెల్విన్స్ అన్నమాట. ఓకే, సో ఇది. సో వీటిలో ఏదైనా డౌట్ ఉందమ్మా? లేకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాను. సార్, సబ్లిమేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇబ్లిమేషన్స్ కి రిఫ్రిజరెంట్ గ్యాసెస్ అమ్మ. రెఫ్రిజరెంట్ గ్యాసెస్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటుందంటే మనకి సాలిడ్ ఫామ్ లో ఉంటాయి. సబ్లిమేషన్ ఎబ్లిమేషన్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రెఫ్రిజరెంట్స్. మీకు ఎయిర్ కండిషనింగ్ ఉంది, ఏసీలో మీకు కూలింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే గ్యాస్ ఫిల్ చేస్తాము అంటారు. ఓకే, ఆ గ్యాస్ ఫిల్లింగ్ అంటే ఆ కంటైనర్ లో గ్యాస్ ఎక్కించరు. మనకి అక్కడ ఏముంటుందంటే సాలిడ్ ఫామ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సాలిడ్ ఫామ్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఉంటాయి. దాది వ్యాపరస్ గా తీసుకుంటది, ఆ పైప్ లైన్ లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. మీకు సపోజ్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మీకు ఇంట్లో దగ్గరగా ఉండేది ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక పాట్ లాగా ఉంటుంది. ఇలా ఒక పాట్ లాగా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కంప్రెసర్ అంటారు. కంప్రెసర్ ఎలా యాక్ట్ అవుతుందంటేనమ్మా పంపు లాగా యాక్ట్ అవుతుంది, ఒక మోటార్ అన్నమాట, నథింగ్ బట్ మోటార్. ఇది రన్ అవటం వల్ల, ఈ కంప్రెసర్ రన్ అవటం వల్ల ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒక సర్క్యూట్ లాగా ఉంటది. ఇలా అబ్జర్వ్ చేయండి, పెద్ద బ్యాక్ సైడ్ చూసారా లేదా? బ్యాక్ సైడ్ ఇలా ఒక నెట్ మెష్ టైప్ లో ఉంటుంది. ఓకే, ఇలాంటిది ఉంటుంది. సో దాంట్లో నుంచి ఈ యొక్క రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, రెఫ్రిజరెంట్ గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. అది ఎలా ఫ్లో అవుతుంది? సాలిడ్ నుంచి లిక్విడ్, సాలిడ్ నుంచి వేపర్ గా
ఫామ్ అయ్యి ఆ వేపర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ రిఫ్రిజరెంట్స్ కానీ లేదంటే ఏసీలో వాడేటువంటివి గ్యాస్ అనేది కనుక తగ్గిపోతే మనకి దాని యొక్క ఎక్విప్మెంట్ అనేది వర్క్ అవటం మానేస్తుంది. సో అక్కడ యూజ్ అవుతుంది సబ్లిమేషన్ అండ్ ఎబ్లిమేషన్. ఓకే, మీరు ఫ్రీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ ఈ షేపు, ఈ షేప్ ఎవాపరేటర్ అంటారు వీటిని. ఓకే, ఎవాపరేటర్ ఈ మనకి సాలిడ్ గా ఉంటుంది, దాన్ని ఎవాపరేటర్ అంటే వేపర్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉందమ్మా? అర్థమైందా మీకు ఇప్పుడు అడిగిన వారు? రైట్. సార్ అర్థమైంది సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ బాయిల్స్ లా చూద్దాం. బాయిల్స్ లా చూసి క్లోజ్ చేద్దాం దాని యొక్క స్టేట్మెంట్ చూసి. ఇది మీకు ఇప్పుడు ప్రీవియస్ గా ప్రెజర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ మూడు చెప్పాం. ప్రెజర్ సింబల్ పి, టెంపరేచర్ టి, వాల్యూమ్ వి. ఇక్కడ మూడు లాస్: బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాం. కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం అంటే, సపోజ్ మీకు ఎయిర్ కండిషన్ ఉంది అంటే ఏసీ ఉందనుకోండి. ఈ ఏసీ యొక్క టెంపరేచర్ జనరల్ గా మనం ఎంత పెడతాం? 24 డిగ్రీ సెంటిగ్రేడ్ పెడతాం. 24 డిగ్రీ సెంటిగ్రేడ్. డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? రూమ్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ గా 24 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే రూమ్ టెంపరేచర్ ని ఫిక్స్ చేసావు. అప్పుడు దాని అర్థం ఏంటి? టెంపరేచర్ విల్ బి కాన్స్టెంట్. టెంపరేచర్ విల్ బి కాన్స్టెంట్. ఓకే, అదే మీకు ప్రెజర్ ప్రెజర్ తీసుకున్నాం అనుకోండి. సైకిల్ ట్యూబ్ ఉంది. ఈ ట్యూబ్ లోపల ఎయిర్ అనేది పంపించాం. ఓకే, ఈ ఎయిర్ అనేది సపోజ్ ఒక 10 కిలో పాస్కల్ ఉందనుకోండి. ఓకే, ఈ 10 కిలో పాస్కల్ అనేది ఫిక్స్డ్, బయటికి వెళ్ళదు, లోపలికి రాదు. సో అది దాన్ని కాన్స్టెంట్ గా చేస్తున్నాం. ఏదైనా ఒక ప్రాపర్టీని కాన్స్టెంట్ గా చేసుకోవాలి. బాయిల్స్ లాలో అయితే టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెడతావు. చార్లెస్ లాలో అయితే ప్రెజర్ ని కాన్స్టెంట్ గా పెడతావు. గెలాస్కస్ లాలోకి వచ్చేసరికి వెలాసిటీ వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా పెడతాం. అదే డిఫరెన్స్, అదే డిఫరెన్స్. సో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెడితే బాయిల్స్ లా, ప్రెజర్ ని కాన్స్టెంట్ గా పెడితే చార్లెస్ లా, వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా పెడితే గెలాస్కస్ లా. ఓకే, సో దాని ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క స్టేట్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. సో దట్ ఈస్ తీసేద్దాం హియర్ నౌ. సో స్టేట్మెంట్ చూడండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, టెంపరేచర్ ను కాన్స్టెంట్ గా పెట్టినప్పుడు వాల్యూమ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, దెన్ ఆ స్టేట్మెంటే చూడండి. వాల్యూమ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రెండు ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే బై అనేది ఉండదు. ఇన్వర్స్లీకి వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/, చూడండి, వాల్యూమ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ అంటే 1/P, ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. ఇదే స్టేట్మెంట్. వెన్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. అదే ఇక్కడ రాశారు, V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. సో దీని కాన్స్టెంట్ V ఈజ్ ప్రపోర్షనల్, దీన్ని తీసివేయడానికి ఓకే, V ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ 1/P. సో దీన్ని P ని తీసుకొచ్చేస్తే PV ఈక్వల్ టు కాన్స్టెంట్. PV ఈక్వల్ టు కాన్స్టెంట్. దాని నుండి ఏం రాయొచ్చమ్మా? PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే P1V1 ఈక్వల్ టు P2V2 అవుతుంది. సో ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేస్తాం. స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. సో T ఈక్వల్ టు కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/P. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకోండి,
డైరెక్ట్లీ ప్రపోజనల్ అంటే మీకు చార్లెస్ లా చూద్దాం ఒకసారి. చార్లెస్ లా కూడా చూద్దాం. చార్లెస్ లా స్టేట్మెంట్ చూడండి. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, అంటే ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. అంటే వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ డైరెక్ట్లీ అంటే 1/, ఉండదు. ఓకే, ఇన్వర్స్లీ అంటేనే 1/, ఆ ప్రాపర్టీ అనేది వేస్తాం. వి ఈజ్ ప్రపోర్షనల్ టు 1/p ఇన్వర్స్లీ అయితే. అదే ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. డైరెక్ట్లీకి ఇన్వర్స్లీకి డిఫరెన్స్ అది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి v ఈజ్ ప్రపోర్షనల్ టు t. సో చార్లెస్ లా యొక్క స్టేట్మెంట్, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రపోర్షనాలిటీ అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ టీ అంటే వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఓకే, అది ఒకటి. అలానే వాల్యూమ్ తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఒకదానికి ఒకటి. అనులోమానుపాతము, విలోమానుపాతం అని రెండు ఉంటాయి తెలుగులో చెప్పాలి అంటే. ఓకే, అదే ఇక్కడికి వచ్చేసరికి, బాయిల్స్ లాలోకి వచ్చేసరికి వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అన్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, వి అనేది పెరిగితే, వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది, ఆపోజిట్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే. అదే వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. సో ఇది దీని యొక్క స్టేట్మెంట్. సో దీన్ని బేస్ చేసుకొని కాన్స్టెంట్ తీసుకొచ్చి P1 V1 ఈక్వల్ టు P2 V2. ఓకే, సో ఇక్కడ ఈ సెషన్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక